2023లో వచ్చిన బేబీ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ సినిమా చూసి లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయిలు థియేటర్లలోనే కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలను మనం ఎన్నో చూసాం. అలా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బేబీ మూవీ ద్వారా అటు ఇద్దరు హీరోలకి, ఇటు హీరోయిన్కి, అలాగే నిర్మాత, దర్శకుడికి కూడా మంచి గుర్తింపు లభించింది. డైరెక్టర్ సాయి రాజేష్కి అవకాశాలు రావడమే కాకుండా హీరోయిన్ వైష్ణవి చైతన్యకి, హీరో ఆనంద్ దేవరకొండకి కూడా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో తెలుగు నటి వైష్ణవి చైతన్య హీరోయిన్గా తన పెర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. అయితే ఈ సినిమా ద్వారా ఫేమస్ అయిన వైష్ణవి చైతన్యపై బేబీ నిర్మాత ఎస్కేఎన్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఓ ఈవెంట్లో మాట్లాడుతూ తెలుగు హీరోయిన్లను అస్సలు ఎంకరేజ్ చేయొద్దు, ఎంకరేజ్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది, తెలుగు హీరోయిన్ల కంటే ఇతర ఇండస్ట్రీల నుండి వచ్చిన అమ్మాయిలని ఎంకరేజ్ చేయడం మంచిది అంటూ ఆయన మాట్లాడడంతో ఓ పక్క ఆయనపై కొంతమంది తెలుగు వాళ్ళు ఫైర్ అవుతుంటే, మరోపక్క వైష్ణవి చైతన్య మోసం చేసింది కావచ్చు, అందుకే అలా చేస్తున్నారని అంటున్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఉంటూ తెలుగు హీరోయిన్లను ఎంకరేజ్ చేయొద్దు అని మాట్లాడటం కొంతమందికి రుచించటం లేదు. ఇక మరికొంతమందేమో వైష్ణవి చైతన్య బేబీ సినిమా హిట్ కాకముందు నిర్మాతతో అగ్రిమెంట్ చేసుకుందని, ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు తమతో చేస్తానని అగ్రిమెంట్ చేసి ప్రస్తుతం వేరే సినిమాలో ఆఫర్స్ రావడంతో వేరే సినిమాల్లో చేయడం వల్లే నిర్మాత ఎస్కేఎన్ అలా పరోక్షంగా బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యపై తన అసహనాన్ని బయటపెట్టారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆవిడ పేరు అంటే దెర్ ఈస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి, బట్ ఇట్ ఇస్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ. సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది. సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను, మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు, మా కల్ట్ డైరెక్టర్ సాయిరేష్ గారు కోరుకుంటున్నాము. నాకు ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ని ఇచ్చి నన్ను కల్ట్ ప్రొడ్యూసింగ్ చేశారు. త్వరలోనే ఇండియా లెవెల్లో ఆయన ఇది చూపిస్తారు. నాకు సాయిరేష్ ఫ్రెండ్ అవ్వటం, నా డైరెక్టర్ అవ్వటం చాలా ఇది. అలాగే మా ఇక్కడికి వచ్చిన సండే ఈవినింగ్ వచ్చిన ఆడియన్స్ అందరికీ కూడా, తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ ఆడియన్స్. ఎందుకంటే మనకు నచ్చిందంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, కొరియా ఏ లాంగ్వేజ్ అయినా ఎత్తి టికెట్ హైక్ ఉన్నా సరే అప్పు చేసైనా, కావాలంటే లోన్ యాప్లో స్వైప్ చేసైనా చేసే ఆడియన్స్ మై డియర్ తెలుగు ఆడియన్స్. ఎందుకంటే నాకు తెలుసు మీ ఫీలింగ్, ఆ అమ్మాయి బావాలన్నప్పుడు మీ ఫీలింగ్స్ అందరూ నాకు తెలుసు. సో మీరందరూ కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని బావలో ఉంది, ప్రేమికులో ఉంది. ప్రదీప్ గారు ఇక్కడికి వచ్చారు, మన మైత్రి రిలీజ్